హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా యూస్ఫుల్ అయిన వీడియో అండి. ఎవ్వరూ మిస్ కాకండి. మన వీడియో చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి మంచి వీడియోస్ తీయడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇప్పుడు ఏంటి ఈ వీడియో అని అంటున్నారా? ఇదైతే కుబేర కుంకుమ అండి. కుబేర కుంకుమ అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది కుంకుమ. ఇదిగోండి, చాలా మంచిదండి ఈ కుంకుమ. ఇది కుబేర కుంకుమ అంటే కుబేరుడు అంటే వెంకటేశ్వర స్వామికి సాక్షాత్తు అప్పు ఇచ్చిన స్వామి కుబేర స్వామి. అందుకే కుబేర కుంకుమ అని దీనికి పేరుంది. కుబేర కుంకుమ ఎవరైనా సరే నుదుటిమైన ధరించవచ్చండి. చాలా మంచిదండి ఇది. నుదుటిమైన ధరిస్తే కరెక్ట్ ఇక్కడ మనం బొట్టు పెట్టుకుంటాం కదా, దానిపైన ఇట్లా మామూలుగా ఇలా అడ్డంగా కొంచెం పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకోవాలండి. ఇది ప్రతి ఒక్కరు ధరించవచ్చు. ఇది స్త్రీలు కానీ పురుషులు కానీ చిన్న పిల్లలకు కానీ చాలా మంచిదండి. అది లక్ష్మీ స్థానంలో ధరించడం వల్ల చాలా మంచి జరుగుతుందన్నమాట. కుబేర కుంకుమ ఎక్కడ దొరుకుతుంది అనే డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను నేను. నేనైతే ఇది లేపాక్షిలో తీసుకున్నానండి. చాలా మంచి క్వాలిటీ, ఫస్ట్ క్లాస్ క్వాలిటీ, చాలా బాగుంది అసలు. చాలా మంచిదండి ఇది. మన ఇంట్లో ఉండడం కానీ మనం దీన్ని ధరించడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది ఖచ్చితంగా. ఇదిగోండి కుబేర కుంకుమ. నేనైతే ఇది లేపాక్షిలో తీసుకున్నాను. నాకు ఇది ఎంత పడిందంటే కాస్ట్ కొంచెం ఎక్కువే ఉందండి. ఇదైతే ఇదిగోండి, నాకైతే ఇది 64 రూపీస్ పడింది. ఎగ్జాక్ట్గా 64 రూపీస్ పడింది. చాలా మంచి స్మెల్ ఉంది అసలు. అట్లా ఎంత మంచి స్మెల్ ఉంటుందంటే అసలు పెట్టుకుంటే స్మెల్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇంకొకటి ఏంది చూపిస్తున్నానంటే ఇంకొకటి ఇదండి జవ్వాద్ పౌడర్ అండి. ఇదిగోండి జవ్వాద్. ఇదైతే నాకు 544 రూపీస్ పడింది లేపాక్షిలో. చాలా బెస్ట్, మంచి క్వాలిటీ అండి. నేను తిరుమలలో తీసుకున్నాను లేపాక్షిలో దీన్ని. లేపాక్షి చాలా చోట్ల ఉంది, కర్నూలులో కూడా ఉంది, చాలా చోట్ల ఉంది. కానీ అక్కడ అంతా దొరుకుతుందో లేదో నాకైతే తెలియదు. జవ్వాద్ ఇదైతే చాలా బాగుంటుంది అసలు. ఎంత మంచి స్మెల్ ఉంటుందంటే జవ్వాద్ అస్సలు. ఇది కొద్దిగా అలా ఇంత కొంచెం మొత్తంలో కూడా మనం దేవుని గుట్లో ప్రతిరోజు ఊరికే అలా అమ్మవారి ముందు పెట్టినా కూడా అసలు దేవుని గుట్లో మొత్తం అక్కడ వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది అసలు. జవ్వాద్ పౌడర్ ఎందుకు ఉపయోగించుకోవచ్చు అంటే పూజల్లో చాలా బాగా మంచిదండి ఇది ఉపయోగిస్తే. దీని స్మెల్కి చాలా అస్సలు ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందంటే ఇంట్లో అంత చాలా బాగుంటుంది. నేనైతే ఇది కడపకి పసుపు వేస్తాను కదండి, దాంట్లో ఒక చిటికెడు వేసి పసుపు కడపమానికి పూస్తానన్నమాట. అటు వెళ్ళేటప్పుడు ఇటు వచ్చేటప్పుడు కడప దగ్గర వచ్చే వాసనకి అసలు చాలామంది నన్ను అడిగారు, ఏమేశారమ్మా ఇక్కడ ఎంత స్మెల్ వస్తుంది అని. చాలా బాగుంటుంది అసలు. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు. 544 అంటే ఇది మామూలుగా చిన్న డబ్బా కూడా దొరుకుతుంది. కానీ నేనైతే ఇది చాలామందికి చెప్తాను, ఎందుకంటే నాకు దీంట్లో ఉన్నంత మంచి స్మెల్ దాంట్లో అనిపించలేదన్నమాట. అందుకని నేను ఇది రికమెండ్ చేస్తాను. లేపాక్షి వాళ్ళది ఎక్కడైనా దొరికితే మీరు తీసుకోండి ఖచ్చితంగా. ఈ రెండు మన పూజ గదిలో ఉండడం నాకైతే చాలా ఇష్టము. మీరు కూడా తెచ్చుకోండి. మీకు కూడా మంచి కలగాలని, ఈ కుబేర కుంకుమ పెట్టుకోవడం వల్ల మీరు కూడా అష్టైశ్వర్యాలు సంపాదించుకోవాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో తీయడం జరిగింది. చూస్తున్నారు కదా, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్ బాయ్.